ఈ వేసవి సీజన్లో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. మండుటెండలను కూడా లెక్క చేయకుండా స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు కావడంతో దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఒక్క మే నెలలోనే 25 లక్షల మందికి పైగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. వీరిలో సగానికి పైగా అంటే దాదాపు 13 లక్షల మంది వరకు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. దర్శనాలతో పాటు హుండీ ఆదాయంలోనూ మే నెల కొత్త రికార్డులు సృష్టించింది. టీటీడీ ప్రకటించిన వివరాల ప్రకారం మే నెలలో మొత్తం 25,46,000 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. రద్దీకి అనుగుణంగా ఈసారి టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సర్వదర్శనం భక్తులు వేచి ఉండే కంపార్ట్మెంట్లలో నిరంతరం తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందించారు. విఐపి బ్రేక్ దర్శనాలను సాధ్యమైనంత వరకు తగ్గించి సాధారణ భక్తులకు దర్శనాలు కల్పించారు. స్వామివారికి కైంకర్యాలు, సేవలు చేసే సమయంలోనూ సామాన్య దర్శనాలకు అనుమతించారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల కొండకు వచ్చిన భక్తులు తలనీలాలు సమర్పించడంతో పాటు శ్రీవారికి ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. మే నెలలో వడ్డీ కాసుల వాడికి హుండీ ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఒక్క నెలలోనే ఏకంగా 120,28 లక్షల మొత్తం కానుకల రూపంలో భక్తులు సమర్పించారు. కరెన్సీ కాయిన్స్ తో పాటు బంగారం, వెండి ఆభరణాలను భక్తులు హుండీలో వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో జెన్ ఆల్ఫా జనరేషన్ లోనూ భక్తి భావం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతున్నాయని, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీని చూస్తే ఈ కాలంలోనూ భక్తి ఏమాత్రం తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోంది.